హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేసుకోండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు వ్లాగ్ అనమాట. ఇది అమ్మాళ్ళ ఇంటి పండగ. మార్నింగ్ 6:30కి లేచి టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట అమ్మాళ్ళ ఇంటికి. నేనైతే ఇంటి దగ్గర టిఫిన్ చేయలేదు, పిల్లలకే చేసి ఇంకా నేనైతే నార్మల్గా బయలుదేరిపోయాను. అమ్మాళ్ళ ఇంటి దగ్గర టిఫిన్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా నేను ఎలాగానే అమ్మ ఇడ్లీ పెట్టి బొంబాయి చట్నీ అయితే చేసింది. ఇంట్లో అందరూ బొంబాయి చట్నీ ఫేవరెట్స్ అనమాట, అందుకే వెళ్ళగానే బొంబాయి చట్నీ అయితే చేసింది అమ్మ. నెక్స్ట్ వచ్చేసి అమ్మ కూడా చాలా బాగా చేస్తారు బొంబాయి చట్నీ. టేస్ట్ కోసం ఏటేటో వేసేస్తారు కదా, అవి ఏమి వేయరు. అమ్మ చాలా సింపుల్గా చేస్తారు, కారంగానే చాలా బాగుంటుంది. మంచి ఫేవర్ అనమాట బొంబాయి చట్నీకి. మా ఆయన కూడా మా అమ్మ చేతి బొంబాయి చట్నీకి. ఇంకా నేను వెళ్ళినప్పటికీ అమ్మ వంట అయితే స్టార్ట్ చేశారు. ఎవరు లేరు కదా ఎన్నాళ్ళంటే, అంటే చిన్నప్పుడు అనమాట. అక్క హెల్ప్ చేసేది, నేను హెల్ప్ చేసేదని. దానికి తోడు మా నాన్నమ్మ ఉండేవాళ్ళు, నాన్నమ్మ కూడా హెల్ప్ చేసేవాళ్ళు. నేను తక్కువ అనమాట పండగ టైంలో అమ్మకి హెల్ప్ చేయడం. అంతా నానమ్మ, అక్క, అమ్మాయి అనమాట, ముగ్గురు కలిసి చేసుకునేవాళ్ళు. నాకైతే అమ్మ ఓన్లీ పసుపు కుంకాలు పెట్టమని ఇది గుమ్మాలకి బాగా పెడతానని చెప్పేసి ఆ డ్యూటీ అయితే కంపల్సరీగా నాదే ఏ పండగకైనా. నార్మల్ టైంలో ఎలాగో పని చేసేదాన్ని, అమ్మ చెప్పేవాళ్ళు. నార్మల్ టైంలో అక్క చేసేది కాదనమాట, ఎందుకంటే అక్క కొంచెం స్లోగా చేస్తుంది, టైం ఎక్కువ తీసుకొని. నాకు అలా కాదు, ఫాస్ట్గా అయిపోవాలి. ఏ పని స్టార్ట్ చేసినా అది అయిపోయిన వరకు కొంచెం మనశ్శాంతి ఉండదు. పండగ టైంలో మాత్రం నేనైతే అటు జోలికి వెళ్ళేదాన్ని కాదు, అమ్మ కూడా నన్ను రానిచ్చేవారు కాదు. అక్కకే అన్నీ చెప్పేది. ఇంకా నార్మల్గా పెద్దలకి ఉపహారం అంటే తెలుసు కదా, పప్పు, అన్నం, కలగూర, బెల్లమట్టు, పరవన్నం, పులిహోర చేశారు అమ్మ అయితే ఈసారి. ఎందుకంటే అక్క చేయమని చెప్పింది అనమాట. మా అక్కకి పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట, చాలా ఇష్టంగా తింటుంది. కానీ నేను దానికి ఆపోజిట్, నాకు పులిహోర అంతగా ఇష్టం ఉండదు, బిర్యానీ ఎక్కువ ఇష్టం నాకు. నేను టిఫిన్ చేసి నేను కూడా డ్యూటీలో జాయిన్ అయ్యాను అనమాట, ఎందుకంటే అమ్మ ఒక్కలే కదా. బూరెల పప్పు దగ్గర ఒక మెమరీ అనమాట. మా నాన్నమ్మ అన్నం దస్తాలు వేసి దంచుతుంటే నేనైతే సైడ్ నుంచి తీసి తినేసేదాన్ని. అంటే అమ్మ చూడకుండా అనమాట, అమ్మ చూస్తే మళ్ళీ కొడతారు కదా అని చెప్పి నాన్నమ్మని మెల్లగా అడిగేసి తీసుకొని తినేసేదాన్ని వేడిపప్పు. అలాంటి మెమరీస్ కొంచెం మర్చిపోలేం కదా. నాన్నమ్మ ఉన్నప్పుడు అసలు నాకు అది చాలా మంచి మెమరీ ఈ పండగ టైంలో. నెక్స్ట్ ఆ బూరెలు ఉడకబెడతాం కదా, ఆ వాటర్తో అమ్మ చారు చేసేవాళ్ళు, చాలా బాగుంది టేస్ట్ అయితే. వంటలన్నీ అమ్మ వండేసిందనమాట, ఓన్లీ బూరెలే అప్ చెప్పింది నాకు బూరెలు వేసి అని చెప్పి. మొత్తం అమ్మ దేవుడి దగ్గర అయితే అన్నీ సర్దుకుంటున్నారు. ఈ బూరెలు చేయమని చెప్పారు కదా, ఇంకా ఆ పప్పులోని బెల్లం అయితే చెదగొట్టి చేసి స్టవ్ మీద పెట్టాను. పాకం వచ్చే వరకు కొంచెం దగ్గరికి అవుతుంది కదా, అంతవరకు దాన్ని స్టవ్ మీద మెల్లగా కలుపుతూ ఉంచి దగ్గరికి అయ్యాక దించి స్పాన్ దగ్గర పెట్టాను. ఇలా ప్లేట్లో వేసుకుని వంటలు చూడుతున్నాను. అమ్మ సర్దుకుంటున్నారు. మా పెద్దోడు చూడండి టీవీ చూసుకుంటున్నాడు హ్యాపీగానే. అసలు వీళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు అంటే ఇంక చెప్పక్కర్లేదు. ఫస్ట్ నేను చెప్పినప్పుడు అమ్మ నేను తీస్తాను వీడియో అని చెప్పి ఇద్దరు గుద్దులాడుకుంటారు. తీరమాసు తీయనరా అన్న టైంకి నేను తీనని చెప్పేసి సైలెంట్గా సైడ్ అయిపోతారు. ఇప్పుడే కదరా చెప్పాను తీస్తాను అన్నారు, ఇంకా అంతలోనే మళ్ళీ లేట్ అయిందిరా బాబు అని చెప్పేసి ఇంకా వాళ్ళని బతిమలాడుకున్నప్పటికే అయిపోద్ది అక్కడ టైం అంతానా. సరే ఇంకా తర్వాత విషయం. కానీ ఇంకా వంట సంగతిలోకి వచ్చేస్తే అమ్మ అన్ని దేవుడి దగ్గర సర్దిసుకున్నారు. నేను ఒకటి అందించేసాను అమ్మకైతే. ఇంకా బూరెలు అయితే వేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ దేవుడి మొట్టికి ఒక 5 బూరెలు అయితే వేసి ఇచ్చాను. ఇంకా పండగల్లోని వంటలు అవి చేస్తాం కదా, ఇంకా ఆ వంటలకి తగ్గట్టుగానే మనకి గిన్నెలు కూడా స్టాక్ అయిపోతాయి కదా. ఇంకా నాకు ఖాళీ దొరికినప్పుడల్లా గిన్నెలు అవి అన్నీ తోమేసాను, ఎందుకంటే ఒకసారి అన్నీ తోముకోలేం కదా. నెక్స్ట్ ఇంకా మా అక్కలు కూడా ఇంకా రాలేదన్నమాట. మా అక్కలు పండగ చేసుకొని వస్తారు, మా అక్కల పండగ సంక్రాంతి. ఇంకా అది కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో పనులన్నీ చూసుకొని పండగ చేసుకొని మొత్తం అన్నీ సెట్ చేసుకొని రావాలి కదా. వాళ్ళు వచ్చినప్పుడు మధ్యాహ్నం అయిపోద్ది అనమాట. ఇంకా అమ్మ అయితే మా మాయాలిద్దరికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది అనమాట భోజనానికి. అమ్మమ్మ వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళిద్దరు ట్విన్స్ అనమాట, ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇంకా వాళ్ళిద్దరూ ఒక్కలే ఉంటారని చెప్పేసి అమ్మ అయితే భోజనానికి వచ్చేయమని చెప్పింది. మా ఆయాల పండగ అయితే కనుమ అనమాట. ఇంకెందుకు ఇక్కడ పండగ చేస్తున్నాం కదా, ఇక్కడికి వచ్చేయనరా అని చెప్పేసి అమ్మ ఫోన్ చేసింది ఇద్దరికి. ఫస్ట్ అయితే మా చిన్నమాయ వచ్చాడనమాట. వచ్చాక మరి రేపు వాళ్ళది పండగ కదా అమ్మమ్మ వాళ్ళది, రేపు పూజకి ఏటేటి కావాలో అన్నీ లిస్ట్ రాయించుకొని మార్కెట్కి అయితే వెళ్ళాడు, మార్కెట్ చేయడానికి. మా ఆయన అయితే ఇంకా రాలేదు, బయటికి వెళ్ళారు బట్టలు తీసుకోవడానికి అనమాట. ఎప్పుడు సంక్రాంతి రోజే తీసుకుంటారు బట్టలు అయితే. మా ఆయన షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చినప్పటికీ 12:30 అయితే అయ్యింది. ఈ వీడియో తీస్తున్నది అంతా మా పెద్దోడు అనమాట. కొంచెం మా అమ్మ అంటే మా పెద్దోడికి కొంచెం బాగా ఇష్టం, అందుకే అమ్మ చెప్పింది ఏమైనా చేస్తాడు.
మా పెద్దవాడిని అమ్మ వీడియో తీయమ్మ కొంచెం ఇక్కడ పూజ చేస్తున్నాను కదా అనగానే వెళ్ళి తీసాడు. నేనైతే ఇంకా అక్కడ కిచెన్లోని గిన్నెలు అవి తోముకొని బూరెలు అవి వేయడం అయితే కంప్లీట్ చేశాను. ఇంకా పప్పుచారు కూడా చేశారు, ఎందుకంటే మా తమ్ముడు కలగూర తిండనమాట, అందుకని చెప్పేసి పప్పుచారు చేయమని చెప్పాడంట. అమ్మ అయితే పప్పుచారు కూడా చేశారు. చాలా బాగుంది ఈరోజు అయితే, నాకు పప్పుచారు అయితే చాలా బాగా నచ్చింది. ఎప్పుడూ లేని టేస్ట్ అయితే వచ్చింది ఈరోజు, అంత బాగా చేశారు. మళ్ళీ పెద్దగా అందులో ఏమీ వేయలేదు, అసలు బెండకాయలు ఒక్కటే వేసారు. చాలా బాగుంది, కారంగా పుల్లగా చాలా బాగా నచ్చింది నాకైతే. పులిహోర కూడా చాలా బాగుంది, కరెక్ట్గా పట్టిందనమాట రైస్కి పులుపు, చాలా బాగా సెట్ అయింది పులిహోర కూడా. వంటలన్నీ చాలా బాగున్నాయి. ఇంకా అయితే ఫస్ట్ అమ్మ మూల ఉపరమది పెట్టారు మా నాన్నకి మా తాతయ్యకిన. ఇంకా అమ్మమ్మ తాతయ్య ఫోటో కూడా పెట్టి ఒక 2 బూర్లున పరవన్నం కూడా పెట్టారు. యాక్చువల్లీ అది పండగ రేపు, కానీ అమ్మకి అలాగా నచ్చలేదనమాట రేపుల వరకు ఆగడం, ఎందుకంటే తను కూడా మరి కూతురే కదా, ఇంకా నేను కూడా పెడతానని చెప్పేసి అమ్మ అయితే అమ్మమ్మ తాతయ్య చనిపోయిన దగ్గర నుంచి సంక్రాంతి రోజు పెట్టేస్తుంది మా నాన్నమ్మ తాతయ్యతో పాటు. ఇంకా బట్టలు అవి ఉంటాయి కదా, బట్టలకు కూడా పసుపు బొట్లు అవన్నీ పెట్టేసి మూల పెట్టేశారు. అప్పట్లో ఎక్కువ పంచులే కదా, లింగి పంచులున వైట్ పంచెన అవి అయితే పెట్టారు టవలున. ఇంకా అమ్మ కూడా 3 చీరలు తీసుకున్నారు, ఆ 3 చీరలు కూడా మూల పెట్టేశారు. ఇంకా అమ్మ అందరి పేర్లు చెప్పేసి మూల అయితే పెట్టేశారు ఉపారం. ఇంకా తర్వాత మెయిన్ మనకి ధూపమే కదా, ధూపం అది వేసారు బాగాన. ఆ తర్వాత నేను కూడా వేసాను ధూపం, నా తర్వాత కొంచెం పిల్లలు కూడా వేసారు. పిల్లలు వాళ్ళందరూ వేసాక హారతి అది ఇచ్చి కొంచెం డోర్ దగ్గరికి వేసి బయటకు వచ్చాము, ఎందుకంటే డోర్ తీసుంటే మళ్ళీ వాళ్ళు రారు కదా. కాసేపు డోర్ అయితే వేసి బయటకు వచ్చాము ఒక అరగంట సేపు. మా ఆయన షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చారనమాట. ఇంకా మా ఆయనకి రాగానే భోజనం అయితే పెట్టాను, అప్పటికే టైం 12:30 అయిపోయింది. ఇంకా మా ఆయన భోజనం చేశాక మా మాయ వస్తే ఒక అరగంట సేపు మాట్లాడి ఇంటికి అయితే వచ్చారు, పని ఉందని చెప్పేసి. ఇంకా మా ఆయన ఉన్నప్పుడే పిల్లలకి అన్నాలు పెట్టాను, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోయాక అసలు మాట వినరు. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా మనం ఎవరో తెలియనట్టే ఉంటారనమాట, అంత ముద్దు కదా. ఇది ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో కామన్ ప్రాబ్లం అనమాట ఇదైతే, ఈ టాపిక్. ఇంకా పిల్లలిద్దరూ వాళ్ళ డాడీ ఉన్నప్పుడే శుభ్రంగా తినేశారు భోజనం అయితే. ఇంకా మా అక్కకు కాల్ చేయగానే వస్తున్నాను, టైం పడద్ది ఇంకా ఇల్లంతా శుభ్రంగా అక్కడ ఎత్తి పెట్టేసుకొని అన్నీ వస్తానని చెప్పేసి అనగానే ఇంకా మేమైతే భోజనం చేసాము. మా టైం అప్పటికే 1:30 అయిపోయింది. నేను ఇలా భోజనం చేస్తున్న గ్యాప్లో మా మాయ అయితే వచ్చారు. ఇంకా మాయకి కూడా అమ్మ అన్నం పెట్టింది. ఇంకా అమ్మాల పండుగ ఈరోజు అయిపోద్ది కదా, అమ్మ కూడా రేపు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట పండగకి. మా చిన్నప్పటి నుంచి అంతే, ఎప్పుడు సంక్రాంతి మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేసేసుకొని పండగ దేవుడి మూల ఉపహారాలు అవన్నీ తినేసి మొత్తం అన్నీ ఎక్కడక్కడ ఎత్తిపెట్టుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం. మ్యాక్సిమం ఒక 1 వీక్ అయినా ఉండేవాళ్ళం అంట కంపల్సరీ. ఇంకా అన్ని రోజులున్న మా తాతయ్య ఉండండి వెళ్ళిపోద్ది, అప్పుడే వెళ్ళిపోద్ది అనేవాళ్ళు. అసలు అవన్నీ మర్చిపోలేని మెమరీస్ అనమాట, మళ్ళీ తిరిగి రావు అసలు. ఈసారి అయితే అమ్మకు నేను పొంగడాలు చేయించమని చెప్పాను, ఎప్పుడు జంతికలు మురిపిలు అయిపోతున్నాయి కదా, ఈసారి పొంగడాలు చేయించమ్మా అనగానే పొంగడాలు అయితే చేయించిందమ్మ. మా అమ్మ అయితే భోజనానికి కూర్చున్నారు, మా అమ్మ తింటున్నారు కదా, అలా కొంచెం మా చిన్నవాడికి కూడా తినిపిస్తున్నారు అనమాట. ఎందుకంటే అమ్మకు అలా అలవాటు అనమాట, అమ్మ తిని మధ్యలోని మాకైనా పిల్లలకైనా తినిపించడం అది అలవాటు. ఇంకా కాసేపు మా అమ్మన మాయ కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళ చిన్నప్పుడు మెమరీస్ అన్ని. సాయంత్రం వ్లాగ్ కూడా పెడతాను, మిస్ అవ్వకుండా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.